హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 3 వారాలు అవుతుంది కాబట్టి అంటే ఒక్కొక్కరి క్యారెక్టర్ అనలైజేషన్ చేస్తాను, ఎవరెవరు ఎలా ఆడుతారని. ఇక సోనియా ఆకుల విషయానికి వస్తే ఈరోజు ప్రోమోలో కూడా చూసాము. పృథ్వీ దగ్గరకు వచ్చేసి ఏమవుతుందిరా నీకు యష్మికి ఆడు, ఎందుకలా అడుగుతున్నావు? నీకు యష్మి అంటే ఇష్టం అంట కదా, నువ్వైతే ఎవరినైనా ఇష్టపడవచ్చు, ఏమైనా చేయొచ్చు, వేరేటోడు మాత్రం ఏమి చేయకూడదు. వామ్మో, ఇది ఎక్కడి సైకో ఇదమరా నాయన, నిజంగా చెబుతున్నా. అంటే ఈ మన అరుంధతి సినిమాలో వసే అరుంధతి అనేది ఉంది కదా, నువ్వు వదలన్న టైపులో ఈమె ఎవరిని వదిలేటట్లేదు, ఈమెను వదిలి ఎవరు పోకూడదు అన్న టైపులో ఉంది. నిఖిల్కి నా అవసరం ఉంది అని నువ్వే ఆయన దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు ఈడేదో అసలు అది యష్మికి ఈయన కాదు, ఎంత ఉందో లేదో కూడా చిన్న ఇది రాగానే వచ్చి టక్కున వచ్చి కూర్చొని ఇక కళ్ళమ్మ టీలు పెట్టుకొని వాట్ ఈస్ దిస్. ఈమె గేమ్ ప్లే ఎంత దరిద్రంగా తయారైందంటే, సరే పోనీ ఆమె ఇష్టం, ఎవడైనా కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక మనం ఇలాంటివి పెట్టగానే ఎమ్మట నన్ను ఏకతా అనుకుంటారు. మీరు నా బొంగు కూడా భయపడిన ఎవడికి, అందులో ఎలాంటి డౌట్ లేదు, నాకు రైట్స్ ఉన్నాయి. నేను కూడా డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని హాట్‌స్టార్లో చూస్తున్నాను. హౌస్లో ఉన్నంత వరకు, బయట నాకు అనవసరం. హౌస్లో ఉన్నంత వరకు అనలైజ్ చేస్తా, రివ్యూ చేస్తా. మరి ఈమె సరే పోనీలే ఆమె ఇష్టంలో వదిలేద్దామంటే ఒకరితోనే కాదు, ఇద్దరితో క్లోజ్గా ఉంటుంది. మళ్ళీ యువతలోడు ఇంకెవరితో క్లోజ్గా ఉండకూడదు. సరే పోనీ అలా అయినా వదిలేద్దామంటే మళ్ళీ వేరే వాళ్ళని అంటది. ఈమె శుద్ధపూస అయినట్టు వేరే వాళ్ళని, మీకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు, ఎవరి పక్కన నిలబడాలో తెలియదు, ఇంట్లో పెంచేవాళ్ళు సరిగా చెప్పేవాళ్ళు లేకపోతే ఇలాగే తయారవుతారు. మళ్ళీ అది కూడా అమ్మాయిల మీద, సాటి అమ్మాయిల మీద ఎదుగుతాడు. ఇదా నీ ఆట, ఇదా నీ సంస్కారం? పెద్ద పత్తిత అయినట్టు వేరే వాళ్ళని అనడం ఎందుకు? నువ్వు అనిపించుకోకుండా ఉండాలంటే అట్లీస్ట్ కనీసం అవతలని అనకుండా ఉండి నీ పని నువ్వు, సరే నువ్వు నిఖిల్తో క్లోజ్గా ఉంటావు, పృథ్వీతో క్లోజ్గా ఉంటావు, ఎవరితో క్లోజ్గా ఉంటావు, ఉంటే పెద్దగా నీకు కౌంటర్ అటాక్స్ రావు. అలా కాకుండా మంచి గేమర్గా అడుగుపెట్టింది, మంచి వాదించే అమ్మాయిగా, అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడే అమ్మాయిగా అడుగుపెట్టి సర్వనాశనం చేసుకుంది గేమ్ని. నిజంగా నాకైతే అసలు సోనియా ఆకుల ఇలాగే ఆడితే చాలా చాలా కష్టం. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇక మనమే విన్నారంటే ఇదొకటి. మళ్ళీ మర్చిపోయినా ఏమి ఇంకా ఎవరు రారనుకున్నావా? అవతల వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వెతుకుతూ ఉన్నారు. ఎవరి కోసం వెతుకుతున్నారు? నీ కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా నిన్ను ఢీ కొట్టే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. ఆయన ఇలాగుంటే మన సీత అన్నట్టు, అసలు నీకు ఫస్ట్లో నువ్వు మంచి ఆటదానివి, మంచిగా ఆడతావు, ఒక టాప్ కంటెస్టెంట్ అనిపించింది, కానీ నువ్వు ఇప్పుడు ఎవరికి పోటీ కాదు అనిపించింది అన్న సీత మాటలు గుర్తొస్తున్నాయి. ఇలాగే ఉంటే నువ్వు ఎవరికి పోటీ కాదు, నీకోసం కొన్ని తేవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఫ్రెండ్స్ సోనియా ఆట. అంటే మాట్లాడడంలో తప్ప ఇక ఎక్కడ కూడా నాకైతే ఏమి కనిపించలేదు. ఎంతసేపు వాళ్ళిద్దరితో తప్ప మిగతా వాటిలో ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపించట్లేదు. బై అచానకు ఇక వాళ్ళిద్దరితో క్లోజ్గా ఉంటుందని చెప్పి కొన్ని వారాలు నడిపిస్తే నడిపించవచ్చు కాక, కానీ లేదంటే మాత్రం సోనియా ఖచ్చితంగా బయటికి పోయే అవకాశాలు ఉన్నాయి. మరి మీరేమనుకుంటారు? నిజంగా నేను పెట్టిన ఆడ పశుపతి హెడ్లైన్ కరెక్టా కాదా? కామెంట్ చేయండి.